నమస్కారం, విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలి. కలెక్టర్ సదస్సులో క్వాంటమ్ వ్యాలీ నమూనాను ప్రదర్శించిన సీఎం చంద్రబాబు. పెదగంటేడిలో అదాని సిమెంట్ యూనిట్కు భూ కేటాయింపులు రద్దు చేయాలి. సిపిఎం జిల్లా నాయకుల డిమాండ్. సింహగిరిపై కన్నుల పండుగగా అప్పన్న నిత్య కళ్యాణం. తిలకించి పులకించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని మరింతగా పెంచాలని, రియల్ టైం డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అనివార్యమని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో రెండో రోజు జరిగిన కలెక్టర్ సదస్సులో ఐటీ, రెవెన్యూ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. క్వాంటమ్ వ్యాలీ నమూనాను ప్రదర్శించారు. క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0లపై అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి ఒక గొప్ప నాంది పలికేలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏర్పాటైనట్లు అమరావతి కూడా క్వాంటమ్ వ్యాలీ రూపంలో దేశానికి సాంకేతిక కేంద్రంగా ఎదగనుందని స్పష్టం చేశారు. ఇప్పటికే డేటా లేక్లో అన్ని శాఖలకు చెందిన 6 పెటాబైట్ల డేటా నిల్వ ఉందని తెలిపారు. భవిష్యత్తులో 80,000 మంది పనిచేసేలా క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కాకుండా ఒక 7 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ చేసేది 50% అయితే ఒక 50% కలెక్టర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, డౌట్స్ కానీ, వాళ్ళకు ఉండే సమస్యలు కానీ క్లారిటీ ఇచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం. ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్గా 7.5% గ్రోత్ రేట్ ఉంటే మనకి ఇప్పుడుండే దాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి 84 లక్షలు అవుతుంది. దీనివల్ల 5x మాత్రం పెరుగుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 16 లక్షలు అవుతుంది. అదే 15% కానీ గ్రోత్ రేట్ వస్తే 84 లక్షలు 396 లక్షలు అవుతుంది. ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జిఎస్టిపి 25 టైమ్స్ పెరుగుతుంది. అయితే సిఏజిఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్ పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు. దీనివల్ల 66 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది 204748కి. అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది సాధ్యమా అని. 2014-19 5 సంవత్సరాలు సిఏజిఆర్ 13.49% గ్రో అయ్యాం. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ 10.9 అయ్యింది. దానివల్ల మీరు ఒకసారి చూస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అది 10.32కు పడిపోయింది. డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర 3.02 ఉంటుంది. 3% డిఫరెన్స్ 7 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. సీమలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల సేవింగ్స్ వస్తాయి. ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. పోలీసు వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన
రోడ్లు కానీ లాజిస్టిక్స్ కానీ హైవేలు, రైల్వే లైన్స్, పోర్ట్స్, హార్బర్స్, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు జరగాలంటే సుపరిపాలన. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీపీ డిస్కస్ చేశాం, ఇమ్మీడియట్ గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం. వెల్ఫేర్ సీమ్లెస్ గా లాస్ట్ మైల్ కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ ఈవీలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వివోఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంవీపీలోని డిఆర్డీఏ బీఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విఏఓలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఆన్లైన్ పని చెప్పొద్దని విజ్ఞప్తి చేశారు. 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, 3 ఏళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24లోగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కడ చేయాలి అక్కడ ఆరం గారు అయితే మీరు బస్సులు ఖాళీగా ఉండే టైంలో రాజుగా లేదు. ఇప్పుడు కాదు, మనం గతంలో మేము 6 నెలలు ఆగండి, మన గతంలో అలవన్సులు పెంచుకుంటూ ఉంటారు కార్మికులు. ముఖ్యంగా పోరాటం చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు పని భారం బాగా పెరిగిపోయింది. 26 రకాల యాప్లతో మాకు పని చేస్తున్నారు. మాకు కాలంతో పని లేదు. రోజుకి 26 గంటలు పని చేసే దినాలు ఉన్నాయి. 24 గంటలు పని చేసామంటే 42 గంటలు పని చేయమంటారు. అలా ఉంది మా పరిస్థితి. దయచేసి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మా పని భారం తగ్గించాలి. అలాగే మాకు లాంగ్ పెండింగ్ వేతనాలు చాలా వరకు ఉండిపోయి చాలా మంది వివోఏలు అది 100,000 లెక్కేస్తే కొన్ని కోట్లు ఉంటాయి. దయచేసి ఈ యొక్క మా లాంగ్ పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలి. మేము గతంలో చాలా మంది ఆఫీసులకి మెట్లెక్కి దిగడం అన్ని జరిగాయి, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం అన్ని జరిగాయి. దయచేసి ఈ లాంగ్ పెండింగ్ వేతనాలు కూడా విడుదల చేయాలి. అలాగే ఇప్పుడు మాకు ప్రస్తుతం 3 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వలేదు. ఆ వేతనాలు కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. మరీ ముఖ్యంగా 26 రకాల యాప్లు పనిచేయాలంటే మా ఫోన్స్ పనిచేయట్లేదని చెప్తుంటే అధికారులు కానీ ఎవరు వినడం లేదు. ఈ సెల్ ఫోన్ 5G మొబైల్స్ ఏవైతే పనిచేస్తున్నాయో అవన్నీ కూడా మాకు వెంటనే విడుదల చేయాలి. ఇవి ఇచ్చేంత వరకు కూడా మేము పని చేయడానికి మేము ఎటువంటి ఆసక్తి కూడా చూపించాం. మా ఫోన్లు మాకు పని చేయట్లేదంటే మీరు మీ జీతాలతో కొనుక్కోమన్నారు. 8,000 రూపాయలకి ఎన్ని సెల్ ఫోన్స్ వస్తాయో కూడా మేము అడుగుతున్నాము. మాకు ఇచ్చే 8,000 కూడా సక్రమైన పద్ధతిలో ఇవ్వటం లేదు. 5 నెలలు బకాయి వేతనాలు ఉంచుతున్నారు. మేము పోరాటం చేస్తే 2 నెలలు విడుదల చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మళ్ళీ 3 నెలలు ఉంచుకుంటున్నారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి మా వేతనాలు కూడా సక్రమైన పద్ధతిలోనే ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా పని భారం తగ్గించాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులు రద్దు చేయలేదు. ఆర్పీలకి రద్దు చేశారు, మాకెందుకు రద్దు చేయాలి? మేము అదే వృత్తిలో ఉన్నప్పుడు మాకు కూడా రద్దు చేయాలి. రాష్ట్రంలో రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని, వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో అనేక చోట్ల చెదురుముదురు జల్లులు కురుస్తాయని, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరాంధ్రలోని తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తాలో గుంటూరు, పల్నాడు, పొట్టి శ్రీరాములు, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపారు. తీరం వెంబడి గాలుల ప్రభావం స్వల్పంగానే ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చని సూచించారు. కండిషన్స్ అయితే ప్రివైల్ అయి ఉన్నాయి. ఈస్ట్ ఉత్తరపాండ దానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే మనకి కంటిన్యూస్గా సౌత్ వెస్టర్లీ విండ్స్ మనకి వస్తుండటం చేత అట్మాస్ఫియర్లో ఇది మాయిశ్చర్ ఫీడింగ్ ఎక్కువగా ఉండటం, అలాగే మనకు ఉన్నటువంటి మన్య ప్రాంతాలు లైక్ పార్వతీపురం, మన్యం జిల్లాలు, అల్లు సీతారామరాజు లాంటి ఘాట్స్ కొండ ప్రాంతాలు ఎక్కువ చేత ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ వీటన్నింటి చేత కూడా ఎక్కువగా ఈ థండర్ స్టార్మ్ క్లౌడ్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. అవి
నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు పీరియడ్ చూస్తే అక్కడక్కడ చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాలకి, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి గుంటూరు, పలనాడు, పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం ఈ 4 జిల్లాలకి కూడా రాబోయేటువంటి రాగల 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన ఇస్తున్నారు. రాయలసీమకి వరకు చూస్తే ఇటు తిరుపతి జిల్లా, తిరుపతి, చిత్తూరు, కడప వీటిలో ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఈదురుగాలుల ప్రభావం పెద్దగా లేకపోవడం చేత మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయటం లేదు. అలాగే గడిచినటువంటి 24 గంటల పీరియడ్లో రైన్ఫాల్ రికార్డ్ చూస్తే ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదన జరిగింది. అత్యధికంగా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూర్లో 7 సెంటీమీటర్స్, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కాహాస్లో కూడా 7 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అది ఇంతవరకు ఉన్నటువంటి మత్స్యకారులకి నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు ఎటువంటి హెచ్చరికలు లేవు. అలాగే నగర పోలీస్ కమిషనరేట్ పరిధి ప్రాంగణంలో 18 లక్షలతో నిర్మించిన 4 డాగ్స్ కెన్నెల్స్ ను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, సిపి శంకవ్రత బాగ్చీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా, ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందుతున్న విశాఖ ప్రముఖుల తాకిడి ఉంటుందన్నారు. తరచూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు జరుగుతున్నందున ప్రముఖుల భద్రత, గంజాయి, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతకు అవసరమైన డాగ్ స్క్వాడ్ తో పాటు దానికి అవసరమైన సౌకర్యాల కల్పన కోసం జీవీఎంసీ పోలీస్ శాఖకు సహకరిస్తుందన్నారు. సిపి బాగ్చీ మాట్లాడుతూ ప్రస్తుతం కొత్తగా నిర్మించిన 4 కన్నెల్స్ ను కలిపి మొత్తం 21 కన్నెల్స్ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద డాగ్ స్క్వాడ్ కలిగిన కమిషనరేట్ గా విశాఖ అవతరించిందని చెప్పారు. సర్టిఫికేట్ కూడా చాలా మంది దగ్గరికి పోయి నేను చాలా విషయాలు అడుగుతాం. అడిగిన తర్వాత కొందరు సరే మీ పోలీస్ కోసం ఇది ఇస్తాము, బిచ్చం అడిగే వాళ్ళ కోసం ఇది ఇస్తాము అని కొందరు చెప్తారు. కొందరు సారీ మేము ఇవ్వలేకపోతున్నామని చెప్తారండి. కానీ అడగకపోయినా, నేను పోయి అడగలేదు, అడగపోయినా ఆయన ఇచ్చారండి. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ కెనాల్కి డబ్బు నేను ఒక్కసారి పోయి సత్తా అడగలేదు. ఆయన స్వచ్ఛందంగా నేను ఇస్తాము, నేను చేస్తాము, నేను ఫండ్ చేస్తాము, చేపిస్తాము. ఆయన డబ్బుతో ఈ కొత్త కెనాల్, ఎందుకంటే మన అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ వాళ్ళు ఇద్దరు ముందుకు వచ్చి 8 కొత్త కుక్కలకు వాళ్ళు తీసుకురావడానికి స్పాన్సర్ చేశారండి. ఆ 8 కుక్కలు మన సెప్టెంబర్ 1st వీక్ వరకు ట్రైనింగ్ నడిచింది నార్కోటిక్ డిటెక్షన్కి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 21 కుక్కలు మన వైజాగ్ సిటీలో ఉన్నాయి. అందులో 10 కుక్కలు ఓన్లీ గాంజాయి డిటెక్షన్ కోసం మేము పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 2 ఉన్నాయి, ఇప్పుడు 8 వచ్చాయి. ఆ 10 కుక్కలు గాంజాయి డిటెక్షన్ అంటే మనం ఇంకా బ్రహ్మాండంగా గాంజాయి డిటెక్ట్ చేయొచ్చు. వైజాగ్లో ఎక్కడ ఉన్నా డిటెక్ట్ చేయొచ్చు. ఆ పరిస్థితిలో ఈ కొత్త కుక్కలకు వసతులు లేవు, కెనాల్ కావాలి. ఆ కెనాల్ కట్టాలంటే ఖర్చులు, కానీ మన మేయర్ సార్ ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. విశాఖపట్నం ప్రజలు కూడా మన కమిషనర్ గారు భావించే రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ తీసే ఏకైక వ్యక్తి మన పోలీస్ కమిషనర్. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కాకుండా ప్రజలకి అనుకూలంగా మార్చిన ఒకే ఒక కమిషనర్ గారు మన విశాఖపట్నానికి పోలీస్ కమిషనర్. ఎందుకంటున్నానంటే నాయకులు ఎవరొక్కరు ప్రజలు వస్తారు, తాగేసినోని కూడా వదలమంటాం. కానీ అది రూల్ కాదు. ఒకసారి వాడు అనుభవిస్తే కానీ వాడు మళ్ళా తప్పు చేయడని డైరెక్ట్గా నిర్భయంగా చెప్పే వ్యక్తి ఎవరంటే మన కమిషనర్ గారు. అందువల్ల విశాఖపట్నంలో ఇవాళ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ప్రజలకు కూడా తీసుకున్న విధానాలు. నా విశాఖపట్నం అని 2 రకాలు పోస్టింగ్లు మా రాజకీయ నాయకులకి 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఎక్కడున్నా
పోలీస్ కమిషనర్ గారు అయినప్పటికీ పెదగంటేడలో అదాని గంగవరం గ్రైండింగ్ సిమెంట్ యూనిట్కు భూ కేటాయింపులు అనుమతులు రద్దు చేయాలని సిపిఐ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జగదాంబ సిఐటియు కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గినాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనావాసాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదాని గంగవరం గ్రైండింగ్ సిమెంట్ యూనిట్కు భూ కేటాయింపులు అనుమతి విషయంపై చర్చ వచ్చే నెల 8 జరగనున్న ప్రజాప్రాయ సేకరణకు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక విశాఖ జిల్లాలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అదనపు బస్సులు పెంపునకు చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. స్త్రీశక్తి పథకం అమలు సంతోషమేనని, అయితే ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ఈ పథకం అమలు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం గాజువాక నియోజకవర్గం మల్కాపురం ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి దాదాపు 12 లక్షల మంది ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నిర్ణయం తీసుకుంటా ఉంది. పెదగంటాడ మండలం పెదగంటాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 97, 98, 99, 101 సర్వే నెంబర్లో దాదాపు 20 ఎకరాల భూమిని అదాని మెస్సర్స్ అంబుజా సిమెంట్ లిమిటెడ్ పేరు మీద సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం భూ కేటాయింపులకు పూనుకుంటా ఉంది. దీనికి ఏపీ పొల్యూషన్ బోర్డు వారు వచ్చే నెల 8వ తేదీన ప్రజాప్రాయ సేకరణకి పూనుకుంటా ఉన్నారు. ఈ సిమెంట్ పరిశ్రమ కానీ ఆ ప్రాంతంలో వస్తే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 12 లక్షల మంది ప్రాణాలకు రక్షణ ఉండదు, ఆరోగ్యాలకు రక్షణ ఉండదు, గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, పర్యావరణం దెబ్బతింటుంది, భారీ వాహనాలు పెరుగుతాయి, దుమ్ము ధూళి పెరుగుతుంది, ప్రమాదాలు పెరుగుతాయి. ఈ ప్రాంతం గుండా స్టీల్ ప్లాంటు ఇతర పరిశ్రమలకి కొన్ని వేల మంది ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయి, వీరి ప్రాణాలకు భద్రత లేకుండా పోతుంది. ఆ విధంగా దాదాపు 12 లక్షల మందికి హాని కలిగించేటువంటి ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని, జనవాసాలు లేని ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని సిపిఎం పార్టీ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉంది. స్త్రీ శక్తి పథకంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. అయితే బస్సు సౌకర్యం కల్పించారు కానీ అవసరమైన బస్సులు సదుపాయాలు లేవు. ఈరోజు విశాఖ జిల్లాలో కేవలం 630 బస్సులు మాత్రం ఉన్నాయి. ఈ రవాణా రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు నిపుణులు చెప్తుంది ఏంటంటే పెద్ద నగరాల్లో 1 లక్ష జనాభాకి కనీసం 60 బస్సులు ఉండాలని చెప్పని. ఆ విధంగా చూసుకునేటప్పుడు విశాఖ సిటీకి కనీసం 1500 బస్సులు ఉండాలి. జిల్లా మొత్తంగా చూసుకుంటే దాదాపు 2100 బస్సులు ఉండాలి. కానీ 630 బస్సులతో మాత్రమే ఈరోజు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే వికలాంగులు బస్సు ఎక్కలేకపోతున్నారు, వయోవృద్ధులు సీనియర్ సిటిజన్ బస్సు ఎక్కలేకపోతున్నారు, పిల్లలు ఎక్కలేకపోతున్నారు, మహిళలకి పురుషులకి అన్ని తరగతుల ప్రజానికం కూడా ఈరోజు బస్సులు ఎక్కలేని స్థితి అనేది ఏర్పడిపోయింది. విపరీత రద్దీ పెరిగిపోయింది. బస్సులు లోపల కాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. గంటల తరబడి బస్సుల్లో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల అనారోగ్యాలు పడతా ఉన్నారు. బస్సులో ఘర్షణలు అవుతూ ఉన్నాయి. అలాగే బస్సులతో లోడ్ విపరీతంగా పెరగడం వల్ల ఈరోజు కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, ఒక బస్సు కూడా దగ్ధమైంది. పాత బస్సులు ఆ లోడ్ కెపాసిటీ కాయలేకపోతున్నాయి. ఇది పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా పెరిగినటువంటి రద్దీ తగ్గట్టుగా అదనపు బస్సు సౌకర్యాలు కల్పించాలి. మస్కులర్ డిస్ట్రోఫీ ఇదో ప్రాణాంతక వ్యాధి. దీనిని ప్రపంచవ్యాప్తంగా మందు లేదు. ఈ వ్యాధి వచ్చిన చిన్నారులు క్రమేపీ కాళ్ళు, చేతులు చలనం కోల్పోయి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. బెడ్కే పరిమితం కావలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న విశాఖ చిన్నారులు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులు అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మస్కులర్ డిస్ట్రోఫీ బాధిత పిల్లల కోసం
కేజీహెచ్ లేదా విమ్స్ లో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ విశాఖ డివిజన్ కలెక్టరేట్ PGRS లో అధికారులకు వినతిపత్రం అందజేసింది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనదని, మెదడు నుంచి పాదం వరకు అన్ని కండరాలపైన ప్రభావం చూపుతుందని నగరానికి చెందిన ఓ బాధిత చిన్నారి తల్లి పేర్కొన్నారు. తన కొడుక్కి 6 ఏళ్ల వయసులో కనిపించదని, కాళ్ళు చేతులు పనిచేయక బెడ్డకే పరిమితం కావడంతో చాలా యాతన అనుభవిస్తున్నామని కన్నీళ్లు పర్యంతమయ్యారు. మాలాంటి వారి కోసం విశాఖ కేజీహెచ్ లేదా విమ్స్ లోనే ప్రత్యేక క్లినికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాధిత చిన్నారులను నెలకు 15,000 రూపాయల పింఛను కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆర్థించారు. అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్ నేను ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది డిస్ట్రోఫీ ప్రోటీన్ లోపం వల్ల, ఇది జెనెటిక్ ప్రాబ్లం వల్ల మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి సార్, ఇది ప్రాణాలు తీసిన వ్యాధి. ఇది చిన్నప్పుడు అందరి పిల్లలు ఎలా పుడతారో నార్మల్ పిల్లలు అలాగే పుడతారు, కానీ ఇది కాలు చేతులే కాదు, ఇది మసిల్స్ ప్రాబ్లం. ఇది గుండు, లంగ్స్, హార్ట్, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్, మొత్తం అన్ని మసిల్స్ ఫ్రమ్ బ్రెయిన్ నుంచి ఫుట్ వరకు అన్ని మసిల్స్కి ఇది రాను స్పాయిల్ చేసేసి. ఇది 6వ సంవత్సరంలో మా బాబుకి తెలిసింది. 6వ సంవత్సరం ఇంకా మా బాబుకి డ్యూసెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. అది ఇంకా ప్రమాదం. అంటే మస్కులర్ డిస్ట్రోఫీ అన్ని కూడా డేంజరే. వాళ్ళు రాను కాళ్ళు చేతులు పనిచేయవు, వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు అంటే వారు నల్లెప్పియోరు అందరి పిల్లల్లాగా నించో నడుస్తూ పడిపోయిండు 6వ సంవత్సరం వయసులే. మళ్ళీ మెట్లు ఎక్కినప్పుడు 100 సంవత్సరాల ముసలోళ్ళలాగా మెట్లు గోడలు పట్టుకొని నా చేయి పట్టుకొని ఎక్కుతుంటారు. అది చూసి మాకు బాధ అనిపించి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు తెలిసింది, ఒక బ్లడ్ టెస్ట్ చేయించారు, అది DMD అని తెలిసింది. DMD అనే వ్యాధి అది MDలోని అందరికంటే డేంజర్. వాళ్ళు పాపం చిన్నప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం నుంచి నరకం చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నరకం చూస్తారు. ఇది మనకి 8వ సంవత్సరం వచ్చినప్పటికీ పిల్లలు వీల్ చైర్లోనికి వచ్చేస్తారు. అది కాక ఇది కాలు చేతులే కాదు సార్, ఇది మాకు KGHలోనే ఒక మస్కులర్ డిస్ట్రోఫీ క్లినిక్ కావాలా, న్యూరో మస్కులర్ డిస్ట్రోఫీ క్లినిక్. ఆ క్లినిక్లోని ఆ డాక్టర్లే వీళ్ళకి లంగ్స్, హార్ట్ కూడా, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, కిడ్నీలు అన్ని కూడా రాను ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది టోటల్ బాడీకి మసిల్స్ ప్రాబ్లం. బాడీలోని ఎంత మసిల్స్ ఉన్నా అన్ని నింపాదిగా స్పాయిల్ చేసి వాళ్ళకి చంపిస్తుంది. వాళ్ళు DMD అని పిల్లలు, డ్యూసెన్ మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు, వాళ్ళు 12వ సంవత్సరం 13, 16 టీనేజ్ వచ్చిన ముందే చచ్చిపోతుంటారు. ఇంకా అన్ని MDలు కూడా న్యాయం కావాలా. మా KGHలోనే ఫిజియోథెరపీ క్లినిక్ కావాలా, న్యూరో మస్కులర్ డిస్ట్రోఫీ క్లినిక్ కావాలా, రిహాబిలిటేషన్ సెంటర్ కావాలా. ఇంకా కేర్ టేకర్స్, తల్లిదండ్రులకి కొంత వయసు వచ్చినప్పుడు వాళ్ళకి బలాలు ఉండవు, ఇదే ముడుకు నొప్పులు, కాళ్ళ నొప్పులు, హార్ట్ నొప్పులు, అన్ని నొప్పులు వచ్చేస్తే జబ్బులు అయిపోతారు. పిల్లలు చూసి వాళ్ళు ఇంకా జబ్బులు అయిపోతారు. వాళ్ళకి ఒక కేర్ టేకర్స్ కూడా మాకు కావాలా. ఒక రిహాబిలిటేషన్, తల్లిదండ్రులు ముందో వెనక ఒకరు చచ్చిపోతారు, పిల్లలు నరకం చూసాను ఇంకా జబ్బు అయిపోయి చచ్చిపోతుంటారు. అలాంటప్పుడు ఆ పిల్లలకి కేర్ సెంటర్ కూడా కావాలా, రిహాబిలిటేషన్ కేర్ టేకర్స్ కూడా మాకు కావాలి. అటుపైన పెన్షన్. ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయలేకపోతుంటారు, ఉద్యోగాలు మానుకొని పిల్లలకి ఇంట్లో చూస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి పెన్షన్ కూడా న్యాయంగా ఇవ్వాలా. పర్సంటేజ్తో నేటి సార్, మేము బాబు కోసం వెళ్ళినప్పుడు మాకు 50% ఇచ్చారు. మా బాబుకి రోజుకి అది 100% బెడ్ మీద ఉన్నారు. ఈ బాబు ఇవాళ జ్వరంతో అక్కడ సఫర్ అవుతుంటే నేను రాను ఇక్కడ లేట్ అయిపోయింది. అలాంటప్పుడు వాళ్ళ స్టార్టింగ్ లోనే ఇది పూర్తిగా సంపిస్తుంది రోగం అని ముందే 90% ఇవ్వాలి. పెన్షన్ తో నేటి డిమాండ్ సార్, కరెక్ట్ గా చెప్తే ముందే 90%, 100% ఇవ్వాలి. ఆ తర్వాత వీళ్ళకి పెన్షన్ ఆపకుండా ఇవ్వాలా. 15,000 తప్పకుండా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలా సార్. ఈరోజు ARDO తరపున అంటే అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్, ఇది అమరావతిలో మనం విజయవాడలో పెట్టాము. అది వైజాగ్ డివిజన్గా మేము కన్వీనర్గా నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఒక మెమోరాండం ఇచ్చాము. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఇది ఒక జెనెటిక్ డిసీజు.
ఇది డిస్ట్రోఫిన్ ప్రోటీన్ లోపం వల్ల జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇది చిన్నప్పుడు కనబడుతుంది, కొంతమందికి 15 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. తర్వాత ఒకసారి డిస్ట్రోఫీ అని తెలిసిన తర్వాత అది ప్రోగ్రెసివ్గా అయ్యి రాను రాను చేతులు కాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి అసలు పని చేయకుండా అయిపోతాయి, లాస్ట్కి బెడ్ రిడన్ అయిపోతారు. దీనికి ఈ ప్రపంచవ్యాప్తంగా మందు లేదని అందరూ చెప్తున్నారు. ఇది న్యూరోఫిజిషియన్ ఆర్థోపెడిక్ సంబంధించిన వ్యాధి. ఇది న్యూరోఫిజిషియన్ ఆర్థోపెడిక్ డాక్టరు మేము వెళ్ళాలంటే నిమ్స్కి వెళ్ళవలసి వస్తుంది హైదరాబాద్లో తీసుకెళ్ళడానికి పిల్లలకి చాలా కష్టంగా వెళ్ళిపోతుంది. అక్కడే టెస్టులు అన్నీ చేస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ క్యాపిటల్గా వైజాగ్ ఉన్నది కాబట్టి ఇక్కడ కేజీహెచ్లో కానీ లేకపోతే విమ్స్లో కానీ ఒక న్యూరో ఫిజిషియన్ ఆర్థోపెడిక్ అండర్లో మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్కి ప్రత్యేకమైన వార్డు ఒక క్లినిక్ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ ఒక ఫిజియోథెరపీ రిహాబిలేషన్ కూడా కావాల్సి వస్తుంది. యువ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని విశాఖ నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగ్ సుశీల్ కుమార్ అన్నారు. సోమవారం మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన ఇంజనీర్స్ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంజనీర్ సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. బిఏఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెరువు రామకోటయ్య మాట్లాడుతూ రాములు వెంకటేశ్వర స్వామి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయాలు సాధించారన్నారు. సివిల్ ఇంజనీరింగ్ గా జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం అమరావతిలో భారీ ప్రాజెక్టులు చేపట్టే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఇటీవల ఆయనకి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేనేంటంటే ఆర్వీఆర్ గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈ విశాఖపట్నంలో హూ ఇస్ హూ, ఎవరైతే పెద్దలు ఉంటారో, ఎవరైతే ఆర్వీఆర్ గారి అభిమానులు ఉంటారో, ఎవరైతే బాగా కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలవాలని మాకు తాపత్రయం. దాంతో ఆర్వీఆర్ గారిని ఒప్పించి, ఆయన ఒప్పుకోలేదు ఈ కార్యక్రమం, ఆర్వీ గారిని ఒప్పించి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. పరిచయం చేయమంటే నాకంటే మీ అందరూ ప్రతి ఒక్కరికి ఆర్వీఆర్ గారితో పరిచయం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన ఇంట్రడక్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆర్వీఆర్ గారు. రాష్ట్రంలో వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తే దళిత బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందన ద్రాక్ష అవుతుందని దళిత సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రామాటాకి సమీప అంబేద్కర్ భవన్లో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలను అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తే వైద్య విద్య పేద విద్య మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండదని అన్నారు. అలాగే సామాన్య ప్రజలకు వైద్యం కూడా ఉచితంగా అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. పీపీపీ విధానం కొత్తది కాకపోయినా ఇటీవల కాలంలో ఇది కొత్త పుంతలు తొక్కడం వల్ల, దీని పర్యాయ వ్యసనాలు చూడటం వల్ల గట్టిగా వ్యతిరేకించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మొన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం జనమతి తీసుకురావడం జరిగింది. అందులో 4 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయి ఇంకా 3 ప్రారంభం కావాలా, మిగతా 10 కూడా పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మనకి వైద్య కళాశాలలో సీట్ రావడం అనేది చాలా పెద్ద కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పక్కనే ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీకు చెప్తాను. ప్రైవేట్ పరం అయిపోతే 100% ఇక్కడ గీతం యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో ఏమి జరుగుతుందో అన్ని మెడికల్ కాలేజీలోనూ అదే జరుగుతుంది. దళితులకి కానీ బలహీన వర్గాలకు కానీ ఎలాంటి అవకాశం లేనటువంటి ఒక విద్యని తీసుకురావాలనేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వైద్యం కూడా మనకు ఉచితంగా అందుబాటులో ఉండదు. కంపల్సరీగా అందరూ కూడా మనం డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం నడతా ఉంది. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ యాక్చువల్గా తీసుకొచ్చింది మాత్రం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది కొత్తదేమీ కాదు. అయితే ఈ ఇటీవల కాలంలో ఇది కొత్త పుద్దలు తొక్కడం వలన
దీని పర్యవసానాలు మనం చూడడం వలన దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి చూసినప్పుడు మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. ఏవైతే అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయో కట్టడానికి ఆర్థిక వనరులు ప్రైవేట్ వ్యక్తులు పెడతారు, అదొక లాభం. దానివల్ల ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుంది. ఇక్కడ ప్రభుత్వ సొమ్ము ఆదా అవడానికి ప్రభుత్వం సొమ్ము లేదు కాబట్టి అసమర్థత కనబడుతుంది. రెండో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ సింహాద్రినాథుని నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పారు. కంకణధారణ, నూతన యజ్ఞోపేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శాస్త్రవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్త్రీశక్తి పథకం అమలు కారణంగా ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల ఆదాయానికి 80% వరకు గండిపడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి కాసుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల ఆదాయానికి గండి కొట్టే స్త్రీశక్తి పథకంపై కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల ఖాతాలకు నెలకు 5,000 రూపాయలు జమ చేయాలని, పెట్రోల్, డీజిల్పై 50% రాయితీ ఇవ్వాలని, అధిక ఫైన్లు వసూలు చేసే 21, 31 నెంబర్ జీవోలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణబాబుకు వింతపత్రం అందజేశారు. ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు గండిపడే స్త్రీశక్తి పథకాన్ని వెంటనే పూర్తిగా రద్దు చేయాలి. వర్ధిల్లాలి మోటార్ కార్మికుల ఐక్యత. ఏఐటీసీ అధ్యక్షులు రెహమాన్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం వారు నా వద్దకు మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు కూటమి ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలకి అండదండలుగా ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సూపర్ 6లో భాగంగా రాష్ట్రం అంతా కూడా ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు. దానివల్ల ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉండటం వలన రేపు దసరా నుంచి 15,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ 15,000 కూడా సరిపోవని ఉద్దేశంతో వాళ్ళు కొన్ని డిమాండ్స్తో రావడం జరిగింది. తప్పకుండా కూడా ఫైన్ల విషయంలో కానీ, పర్మిట్ల విషయంలో కానీ, లైసెన్స్ లేకపోతే రెన్యూలు అవ్వకుండా పొరపాటున ఉంటే ఫైన్లు ఎక్కువ ఉన్నాయి. అలాగే రకరకాలు అన్ని రకాల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ సీఎం గారి దృష్టిలో పెట్టి కొద్దిగా ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి న్యాయం చేయమని రావటం జరిగింది. ఇందులో కొన్ని తప్పకుండా కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు వెలగంపూడి రామకృష్ణ బాబు గారితో నిన్న మాట్లాడితే రండి తప్పకుండా మీ తాలూకా సాధక బాధలు 15,000 ఇచ్చినప్పుడు కూడా కొంత సరిపోదు అనేది కూడా నిన్న ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. మీ దగ్గరికి మా డ్రైవర్లు తీసుకొని వస్తామండి, మన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది అనేది చెప్పిన తర్వాత సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా ఏవైతే
స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత మేము దాన్ని స్వాగతిస్తున్నాం, వ్యతిరేకం కాదు. ఎందుకంటే మా తాలూకు బంధువులు కూడా ఎక్కితే ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు. దీనివల్ల ఆ వర్గానికి న్యాయం చేశారు. రెండో వర్గం మోటార్ రంగం. మోటార్ రంగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారు. ఈ జిల్లాలో 53,000 పైచిలుక ఈరోజు ఆటోలు అనేవి ఉన్నాయి. దీని మీద జీవనభృతి అనేది చాలా మంది సాగిస్తున్నారు కుటుంబాలతో. ఈరోజు స్త్రీశక్తి పథకం వల్ల 80% అనేది ఆటోలకు అనేది పూర్తిగా మరి బేరాలు మ్యాక్సీ క్యాబ్లకు అనేది పడిపోయి మేమేం అడుగుతున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పన్నులు వేస్తున్నారు. డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ మీద ఆయన 30 రూపాయలు వేస్తే మన గవర్నమెంట్ 32 రూపాయలు వేస్తుంది. పోనీ అదేనా ఈ మ్యాక్సీ క్యాబ్ ఆటో డ్రైవర్లకి అనేది రద్దు చేయాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చే హామీలో భాగంగా కిందట నెల ఆగస్టు 15న మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ఇచ్చి ఇవ్వడం సంతోషమే. ఒక వర్గానికి మేలు, మరో వర్గానికి నష్టదాయకమైన ఆటో మోటార్ కార్మిక రంగం ఆదాయం గండికొట్టే విధంగా ఉంది. ఈనాటికే కిరాయిలు లేక 80% తగ్గిపోయింది. ఇప్పుడు ఆటో మోటార్ కార్మికులు మొత్తం కలిపితే 85,000 మంది ఈ జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వాజినీస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచాలి. కలెక్టర్ల సదస్సులో క్వాంటమ్ వ్యాలీ నమూనాను ప్రదర్శించిన సీఎం చంద్రబాబు. పెదగంట్యాడలో అదాని సిమెంట్ యూనిట్కు భూ కేటాయింపులు రద్దు చేయాలి. సిపిఎం జిల్లా నాయకులు డిమాండ్. సింహగిరిపై కన్నుల పండుగగా అప్పన్న నిత్య కళ్యాణం. తిలకించి పులకించిన భక్తజనం. వాజిని ఇంతటితో సమాప్తం. నమస్కారం.